Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Hare 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 श्री महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटाचलाधिपतये नमः। సమస్త వేదశాస్త్ర విశారదుడైనటువంటి జ్ఞాన విజ్ఞానమూర్తి అయినటువంటి సూత మహర్షి శౌనకాది మహామునులను చూచి అష్టాంగ యోగ క్రమాన్ని వివరిస్తూ ఉన్నాడు. సూత ఉవాచ ద్వే బ్రహ్మణి వేదితవ్యే పరం చ అపరమేవ చ. బ్రహ్మతత్వమును రెండుగా తెలుసుకోవలసి ఉన్నది. అది ఒక్కటే బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు. ఒక్కటే ఉన్నది. అయితే ఆ బ్రహ్మను రెండు విధాలుగా తెలుసుకోవలసినది ఉన్నది. ద్వే బ్రహ్మణి, రెండు బ్రహ్మలు, వేదితవ్యే పరంచ అపరమేవచ. ఒకటి పరబ్రహ్మ, ఒకటి అపరబ్రహ్మ. అపరం బ్రహ్మ జీవస్తు క్షరాక్షర విభేదవాన్. అపరబ్రహ్మ అంటే ఎవరయ్యా అంటే జీవుడు, క్షర అక్షర విభేదము కలిగినటువంటి వాడు. క్షరస్తు సర్వభూతం స్యాత్ కూటస్థో హ్యక్షర స్మృత కూటస్థోక్షర ఏవచ అన్నాడు భగవద్గీతలో కూడా. కాబట్టి కూటస్థ పురాణ పురుష అన్నాడు, ఆయన ఒక్కడే. అయితే ఇక్కడ అనేక రూపనామ భేదములతో ఉన్నటువంటి ఈ సర్వ జగత్తు కూడా అపరబ్రహ్మ, అది పరబ్రహ్మ. అక్కడ క్షరస్తు సర్వభూతం స్యాత్ కూటస్థో హ్యక్షర స్మృత పరం బ్రహ్మ తు సర్వాత్మా పరమాత్మా ప్రకీర్తితః. పరబ్రహ్మ సర్వాత్మ అయినటువంటి పరాత్మ అయినటువంటి పరమాత్మ అయినటువంటి వాడు. అందుకే అస్థి 5 విధాల రూపాన్ని చెప్పాడు. సత్యము, సుందరము, స్థితి ఉన్నది. ఈ 3 జగద్బ్రహ్మ, ఆద్యత్రయం జగద్రూపం, తతోద్వయం. ఇక్కడ 5 విధాలుగా చెబుతున్నాడు. సచ్చిత్ ఆనంద రూపములు 3, సత్ చిత్ ఆనందము, ఈ 3 భగవత్ స్వరూపములు. నామ రూపము, ఈ 2 జగద్రూపములు. ఆద్యత్రయం బ్రహ్మరూపం, జగద్రూపం తతోద్వయం అన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఆ విభాగాన్ని చెబుతూ ఉన్నాడు. పరం బ్రహ్మతు సర్వాత్మా పరమాత్మా ప్రకీర్తితః బిభర్తి సర్వలోకాంశ్చ ప్రవిశ్యాంతర్నియచ్చతి. సర్వలోకములను బిభర్తి భరిస్తూ ఉన్నది. ప్రవిశ్య అంతర్నియచ్చతి, అంతఃప్రవిశ్య. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నా అన్నాడు ఒక మహానుభావుడు. యో అంతఃప్రవిశ్య, మన అంతరంగములో అంతస్సులో ప్రవేశించి, యో అంతఃప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుప్తాం, సుప్తమై ఉన్నటువంటి నా వాక్కును జాగరితము చేస్తూ ఉన్నదో ఏ దివ్యశక్తి అయితే ఆ శక్తికి నమస్కారము. అలాగే ఇక్కడ బిభర్తి సర్వలోకాంశ్చ ప్రవిశ్య అంతర్నియచ్చతి, అంతఃప్రవిశ్య నియచ్చతి, నియమనం చేస్తూ ఉన్నది. ఈశ్వరో యో వ్యయో నిత్యః స ఏవ పురుషోత్తమః. ఎవరైతే ఈశ్వరుడున్నాడో, అవ్యయుడు, ఆయన వ్యయము లేనివాడు. వ్యయం అంటే ఖర్చు, తగ్గిపోవటం. ఆయన ఒకప్పుడున్నాడు, ఇప్పుడున్నాడు, రేపు ఉంటాడు. త్రికాలాబాధ్యమానమైనటువంటి స్వరూపము, 3 కాలముల యందు సదాతనము సనాతనము, అందులో ఏమీ మార్పు లేదు. కాబట్టి త్రికాలముల యందు ఏకస్వరూపముగా ఉన్నాడు. సర్వ ప్రాణిజాలము అట్లా లేదు. పుడుతుంది, జాయతే, వర్ధతే, విపరిణమతే, మ్రియతే. పుడుతుంది ప్రాణి, మానవుడు పుడతాడు, మానవుడే కాదు సర్వ ప్రాణిజాలము. వర్ధతే, వృద్ధి చెందుతాడు. విపరిణమతే, మళ్ళీ మార్పును చెందుతాడు జరాదుల చేత, ముసలితనములు మొదలైన వాటి చేత. మ్రియతే, ఇది క్రమం. కానీ ఇవన్నీ లేనివాడు.
ఆయన ఎప్పుడు ఎలా అనుకుంటే అప్పుడు అలా ఉండగలిగినవాడు. సర్వకాలముల యందు సర్వక్షేత్రముల యందు సర్వము అయి అని చెబుతున్నాడు. ఈశ్వరో యో వ్యయో నిత్య సయేవ పురుషోత్తమ. ఆయనే పురుషోత్తముడు. అతీత క్షరమత్యర్థం అక్షరం చ పరః పుమాన్. అతీత క్షరమత్యర్థం, అత్యర్థమైన ఈ క్షరమును అతీతము దాటినటువంటి వాడు. పరః పుమాన్ యస్మాత్తస్మాత్తు విఖ్యాతో లోకోసౌ పురుషోత్తమ. అందువల్లనే ఆయన పురుషోత్తముడు. సకల లోకములు పురుషుడు, పురుషస్వరూపము. ఆయనొక్కడే పురుషోత్తముడు. పురుషోత్తముడుగా ప్రకీర్తింపబడుతూ ఉన్నాడు. ఇతియో వేత్తి పురుషం అసమ్మూఢ పరార్థవితు. పరార్థమును తెలిసినటువంటి వాడు, వేదాంతమును తెలిసినటువంటి వాడు, తత్వమును తెలిసినటువంటి వాడు, జ్ఞాని, యోగి, మౌని అంటే అర్థమేమిటయ్యా అంటే ఈ సత్యము తెలిసినవాడు. యో వేత్తి, ఎవడైతే పరాత్పరుని యొక్క ఈ సదాతనత్వ తత్వాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో. పురుషం అసమ్మూఢ పరార్థవితో. అసమ్మూఢ, మూఢుడు కానివాడై, సమ్మోహితుడు కానివాడై, మాయావశుడు కానివాడై ఎవడైతే తెలుసుకుంటాడో వాడే పరార్థవిత్. సర్వవిద్ భజేత్ ఏనం వెంకటేశం సమాధినా. అటువంటి సర్వవిత్, అన్నీ తెలిసినటువంటి వాడు, ఏనం ఈ కనిపిస్తున్నటువంటి వెంకటేశం సమాధినా భజేత్ సర్వథా సర్వదా, ఎల్లప్పుడూ అన్ని విధముల ఈ వెంకటేశుణ్ణి, పరాత్పర పురుషుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని భజేత్, సేవించాలి. యస్తు వేదవిదాం శ్రేష్ఠో యోగమారభ్య బుద్ధిమాన్. ఏ మానవుడైతే వేద విద్వాంసులలో శ్రేష్ఠుడై, వేదవేత్తలలో శ్రేష్ఠుడై, యోగమారభ్య బుద్ధిమాన్, బుద్ధిమంతుడై యోగమును ప్రారంభిస్తాడో. యమంచ నియమంచైవ పీఠభేదాంస్తథైవ చ. పీఠభేదములంటే ఆసనభేదములు. అనేక ఆసనములున్నాయి. యోగాసనములు, పద్మాసనము, స్థిరాసనము, సుఖాసనము, అనేక విధములైన ఆసనములున్నాయి. ఈ ఆసనములలో కూర్చుని యమ నియమాది ప్రకారముల చేత ప్రాణాయామాంశ్చ వివిధాన్ ప్రత్యాహారంచ సాధయేత్. నియమంచైవ పీఠభేదాంస్తథైవ చ ప్రాణాయామాంశ్చ వివిధాన్ ప్రత్యాహారంచ సాధయేత్. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అన్నారు అష్టాంగ యోగములివి. ఈ యోగములు ఒక్కొక్క దాని గురించి కూడా మనం వివరం తెలుసుకుందాం తర్వాత. ధారణం ధ్యాన భేదాంశ్చ సమాధిం ప్రసాదయేత్. ధ్యాన భేదములు, సమాధి, ధ్యాన భేదములతో సమాధిని సాధించాలి. యమాది ధ్యాన పర్యంతాః సమాధేః సిద్ధిహేతవః. యమము మొదలైనటువంటి ధ్యానము వరకు, యమముతో మొదలై ధ్యానము వరకు సమాధేహే సిద్ధిహేతవః. ఇవన్నీ దేనికున్నాయ్యా అంటే సమాధి సిద్ధించడానికే మూలహేతువులై ఉన్నాయి యమాదులన్నీ కూడా. అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణములు ఇవన్నీ కూడా దేనికోసం అంటే సమాధి కోసమే. ఇవన్నీ కూడా సమాధేహే సిద్ధిహేతవః. ఇవన్నీ సమాధి స్వాంగ సహిత తు అష్టాంగో యోగ ఉచ్యతే. ఈ సమాధి తన అంగములన్నింటితో కలిసి ఇది అష్టాంగ యోగము అనబడుతుంది. కుర్యాద్ధి ప్రత్యహం యోగం ఏతావదితి నిశ్చయః. కాబట్టి ఇటువంటి ఈ యోగమును ఇంతవరకు రోజు కూడా ఆచరించాలి, ఈ యోగమును అనుసరించాలి. ఇప్పుడు ఆధునిక కాలంలో చేసేటువంటి యోగా అని పేరు పెట్టేదంతా ఇది కాదు. ఎందుకంటే ఇది చేసిన వాళ్ళందరూ బ్రహ్మ విద్యా వశంగతులు కావలసి ఉంటుంది. కాబట్టి ఈ విద్య వేరు. దానికి ఒక నూతన నామధేయం, మోడ్రన్ నేమ్ పెట్టుకున్నాం యోగా అని. కాబట్టి ఆ యోగ వేరు. ఇదంతా మనం యోగా అని ఒక భౌతిక స్వరూపం వెంట పరిగెడుతున్నాం. నిషిద్ధచారత పుంసః నివృత్తి యమః ఉచ్యతే. నిషిద్ధచారత, నిషేధింపబడినది ఏదైతే ఉన్నదో, శాస్త్రము వేదము దేన్నైతే నిషేధించిందో దాని యందు చరించకుండా ఉండడమే యమః అన్నాడు. అది యమః అన్నదానికి అర్థం. నిషిద్ధచారత పుంసః, పురుషుని యొక్క నివృత్తి. అలా పురుషుడు ఏ నిషేధితమైన నిషిద్ధమైన కర్మ ఉన్నదో అది చెయ్యకుండా ఉండడమే యమము అన్నాడు.
స్వాధ్యాయో నియమ ప్రోక్త స్వస్తికాద్యాసనం విదుః. ఇంకా యమం అంటే ఏమిటయ్యా? యమం చెప్పాడు. ఇంకా నియమం అంటే ఏమిటి అంటే స్వాధ్యాయో నియమో నియమ ప్రోక్త. నియమ అంటే స్వాధ్యాయ. మానవుడు తాను ఏ ధర్మమునైతే ఆచరించాలో దానిని చెయ్యడమే మానవుడికి ఏ ధర్మమైతే ఆచరించాలి అని నియమింపబడ్డదో స్వాధ్యాయము, ఏది చెయ్యాలి అని నియమింపబడ్డదో దాన్ని చెయ్యడమే నియమం అన్నాడు. స్వాధ్యాయో నియమ ప్రోక్త స్వస్తికాద్యాసనం విదుః. ఇంకా స్వస్తికము, పద్మము ఇట్లాంటివన్నీ ఇవి ఆసనములు అని తెలుసుకోవాలి. యమ నియమ ఆసన. ఇంకా ప్రాణాయామం గురించి చెబుతున్నాడు. రేచక పూరకశ్చాపి కుంభకశ్చేతి విశ్రుత. ఒకటి రేచకము, పూరకము, కుంభకము, ఇవి మూడు. ఇది ప్రాణాయామ త్రిధా ప్రోక్త. ప్రాణాయామము మూడు విధములుగా చెప్పబడింది. ప్రాణాయామం అంటే ఏమిటి? ప్రాణస్య అనహ అంటే ప్రాణ అంటే వాయువు. ఈ ప్రాణవాయువును ఆయామ అంటే దాని యొక్క విస్తారం. ఇలా తీసుకుని పూరకం, ఎంతసేపు దాన్ని పూరించి అక్కడ ఆపగలగటం సాధ్యమవుతుందో ఈ యొక్క ఆయామము, ఈ కాల పరిమాణం ఎంతైతే ఉన్నదో దానినే ప్రాణ ఆయామము అన్నారు. ప్రాణాయామ ఈ గమన ఆగమన అంటే లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బయటికి రావటం. కాబట్టి రేచక పూరకశ్చాపి కుంభకశ్చేతి విశ్రుత ప్రాణాయామస్త్రిధా ప్రోక్త ప్రత్యాహారస్స గచ్యతే. ఇంకా ప్రత్యాహారం అంటే ఏమిటో చెబుతున్నాడు. ఏమిటయ్యా ప్రత్యాహారము? చిత్తోపసంహృతిర్యాతు విషయేభ్యశ్చ యోగినః. విషయముల నుంచి చిత్తమును ఉపసంహారము చెయ్యడమే ప్రత్యాహారము అన్నాడు. అంటే ఇంద్రియములకు ఈ విషయములు ఆహారములు, వాటికి వెయ్యకుండా ఆ ఆహారములు విషయములు కాకుండా వాటిని నిరోధించి అంతర్గతముగా వాటిని వెనక్కు పంపించటం అన్నది ఇంద్రియములను. దీనిని ప్రత్యాహారము అన్నారు. ఇలా ప్రత్యాహారం అన్నది చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రక్రియనంతా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. ఇంకా మనం చెప్పుకోవలసి ఉంది. ఇటువంటి యోగ మహావిద్యను గురించి మనం అద్భుతంగా ఆ యోగాన్ని, యోగం అంటేనే రాగము, రాగం అంటేనే ఆ ఆనంద భోగము. అటువంటి యోగాన్ని మనం రాగాత్మకంగా ఆనంద భోగమును అనుభవిద్దాం. యోగమా యోగమా కుండలినీ సంయోగమా యోగమా యోగమా కుండలినీ సంయోగమా యోగమా యోగమా కుండలినీ సంయోగమా మూలాధారాధారిత సుకళా మూలాధారాధారిత సుకళా మాలాలిత సహస్రారమా సహస్రారహిత శిరోభాగమా సహస్రఫణి ఫణ మహానాగమా. ఈ కుండలిని అంటేనే సర్పము. మూలాధారము మొదలు సహస్రార పర్యంతము అది చేసే ప్రయాణమే యోగము. యోగమా యోగమా కుండలినీ సంయోగమా మూలాధారాధారిత సుకళా మాలాలిత సహస్రారమా సహస్రారహిత శిరోభాగమా సహస్రఫణి ఫణ మహానాగమా. యోగ
యోగమా కుండలినీ సంయోగమా. ప్రాణాయామస్థితిలో నిలిపిన రేచకపూరక మహాకుంభమా. ప్రాణాయామస్థితిలో నిలిపిన రేచకపూరక మహాకుంభమా. ప్రత్యాహార స్థిర చిత్తముతో ప్రకృతిని మరచిన హృదయ ధారణమ. ఆగక సాగే తైలధారగా. ఆగక సాగే తైలధారగా. ఆత్మానంద మహాధ్యానమా. పరానంద పరమానందామృత సమాధి నిలిచిన సదానుభవమా. యోగమా 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 కుండలినీ సంయోగమా. వాల్మీకి కథా హిమాలయమున మానసవర రసయోగమా. వాల్మీకి మహర్షి కవితాయోగమును కవనార్థం ఉదయించితిన్ సుకవితా కార్యం వినావృత్తి ఈ భవమద్దాన తరింతు అన్నారు చల్లపల్లి వెంకటశాస్త్రి గారు, అవధాని వరేణ్యుడు. కాబట్టి ఈ యోగము సుకవీనాం కవితైవ యోగ అన్నారు. కవులకు కవితయే యోగం అన్నాడు. వాల్మీకి కథా హిమాలయమున మానసవర రసయోగమా. వ్యాసర్షి మహాగంభీర ధ్వనిమయ యోగమా. ఆయనకు ధర్మమే మూలము. వ్యాస మహర్షికి అంత మహాభారతం వ్రాసిన సముద్రాయమానమైనది లోతు ఎరుగరు. 1,00,000 శ్లోకాత్మకమైన భారతం, దానిని మించి భాగవతం. వ్యాసర్షి మహా గంభీరాం బుద్ధి ధర్మధ్వనిమయ యోగమా. వాల్మీకి కథా హిమాలయమున మానసవర రస యోగమా. ఎందుకంటే మనస్సుకు అనుభూతి రమ్యమైనది రామాయణం. రామాయణము మనస్సు లాంటిది. వాల్మీకి కథా హిమాలయమున మానసవర రస యోగమా. వ్యాసర్షి మహాగంభీరాం బుద్ధి ధర్మధ్వనిమయ యోగమా. కాళిదాస కమనీయ కవనవన యోగమా.
కాళిదాస కమనీయ కవనవన కల్పక కల్హార యోగమా సరస్వతీ కృపాధారా స్ఫుటిత నాగఫణి కవన కల్పకవన గత గీతా శ్రీరస పారిజాతమా యోగమా 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 కుండలినీ సంయోగమా కుండలినీ సంయోగమా మూలాధారాధారిత సుకళా మాలాలిత సహస్రారమా సహస్రారహిత శిరోభాగమా సహస్రఫణి ఫణ మహానాగమా యోగమా 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 కుండలినీ సంయోగమా కుండలినీ సంయోగమా యోగమా యోగమా కుండలినీ సంయోగమా మూలాధారాధారిత సుకళా మాలాలిత సహస్రారమా సహస్రఫణి ఫణ మహానాగమా యోగమా 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 మహానాగమా యోగమా. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.